హలో అందరికీ వెల్కమ్ టు క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ట్రావెలింగ్ వ్లాగ్లో మనం వెళ్ళబోయే ప్లేస్ డియోరియతల్ చంద్రశీల పీక్. ఇక్కడే తుంగనాథ్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇది ది హైయెస్ట్ శివ టెంపుల్ ఇన్ ద వరల్డ్. ఈరోజు అయితే మనం ఢిల్లీ నుండి హరిద్వార్ వచ్చేసాం. స్టేషన్ నుంచి బయటికి రాగానే పొల్యూషన్, ట్రాఫిక్ మామూలుగా లేదు. ఉత్తరాఖండ్లో రైల్వే స్టేషన్స్ తక్కువే, సో ఎక్కడికి వెళ్ళాలన్నా హరిద్వార్ రావాల్సిందే. ఇప్పుడైతే మేము హరిద్వార్లో ఉండే హర్ కీ పౌరి గంగా నదికి వెళ్తున్నాం. ఇక్కడైతే మెయిన్గా ప్రతిరోజు ఈవినింగ్ 6 to 7 గంగా హారతి జరుగుతుంది. బట్ మేము రిషికేష్ వెళ్ళాల్సి ఉంది, సో ఆఫ్టర్నూనే వచ్చేసాం. నెక్స్ట్ హరిద్వార్ నుంచి రిషికేష్కి స్టార్ట్ అయిపోయాం. రోడ్డు పక్కన మౌంటైన్స్ని చూస్తుంటే ఎందుకు ఇంత ఫ్రీక్వెంట్గా ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయో అర్థమవుతుంది. ఎటు చూసినా కొండలు, లోయలు. ఆ లోయల మధ్యలో చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని ఎలా ఉంటున్నారో నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు. అడ్వెంచర్స్ చేయాలనే వాళ్ళకి కూడా రిషికేష్ మంచి ప్లేస్. రివర్ రాఫ్టింగ్ అండ్ బంజీ జంప్ ఇక్కడ ఫేమస్. నేనైతే బంజీ జంప్ ట్రై చేసా. కాస్త భయం అనిపించినా సరే చాలా థ్రిల్ అనిపించింది. అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్స్ చేస్తేనే కదా మనలో ఉండే చిన్న చిన్న భయాలు కూడా పోతాయి. అడ్వెంచర్స్ కంప్లీట్ చేసుకొని రిషికేష్లో ఉండే లక్ష్మణ్ జూలా అండ్ రామ్ జూలా అని గంగా హారతి పాయింట్స్ అవి. గంగా హారతి చూడడానికి చాలా ఎగ్జైటింగ్గా వెళ్ళాం. బట్ ఎందుకో కన్స్ట్రక్షన్ వల్ల ఏంటో తెలీదు, లేక మేము లేట్ అయ్యాం అనుకుంటా. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో దీపాన్ని వదిలి కాసేపు కూర్చొని వచ్చేసాం. నైట్ రిషికేష్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 7కి ట్రెక్కింగ్ బేస్ క్యాంప్ అయితే స్టార్ట్ అయిపోయాం. చూసారా కొండపైన అవే ల్యాండ్ స్లైడ్స్ అయిన ఆనవాళ్ళు లాస్ట్ టైం ఎప్పుడో జరిగినవి. వాటిని బేస్ చేసుకునే రోడ్డు కూడా కట్టారు పైన. అలానే వెహికల్స్ అన్ని వెళ్తాయి. మన ట్రెక్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ ఈరోజే స్టార్ట్ అవుతారు. రిషికేష్ నుండి వెళ్లే దారిలోనే 2 సంగమములు ఉంటాయి. ఇదైతే దేవప్రయాగ్. ఇందులో భాగీరథి వచ్చి గంగా నదిలో కలుస్తుంది. ఈ నదుల కలర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ అల్కనంద రివర్ అండ్ గంగా నది రివర్ కలిసిన ప్లేస్ని రుద్రప్రయాగ్ అంటారు. ఇవి చాలా పవిత్రమైన ప్లేసెస్. మాకు టైం ఉంటే కిందకు వెళ్ళే వాళ్ళం. అన్ఫార్చునేట్లీ మాకు కుదరట్లేదు. డే 1 బేస్ క్యాంప్కి అయితే వచ్చేసాం. ఇదే మా బేస్ క్యాంప్. ఈ విలేజ్ నేమ్ వచ్చేసి సరి. ఇక్కడ మనకి గైడ్స్ ఉంటారు. వాళ్ళు మనకి ఈ రోజంతా గైడ్ చేస్తారు ఎలా వెళ్ళాలి ఏంటనేది. అండ్ లాక్ రూమ్స్ ఉంటాయి. ఎక్స్ట్రా లగేజ్ ఉంటే లాక్ రూమ్స్లో పెట్టేసుకోవచ్చు. ఇక్కడే ఈ క్యాంప్తోనే మనకి వెట్ టాయిలెట్స్ లాస్ట్ అనమాట. ఈ పాయింట్ తర్వాత వాటర్ ఎక్కడా ఉండదు. సో యూ హ్యావ్ టు యూజ్ డ్రై టాయిలెట్స్. డ్రై టాయిలెట్ మీన్స్ ఇట్స్ నథింగ్ బట్ టాయిలెట్ వితౌట్ వాటర్. దీనికోసం మీరు గూగుల్లో చూడొచ్చు. ఈవినింగ్ అందరి ఇంట్రోస్ కంప్లీట్ అయిన తర్వాత ఒకరి బర్త్డే అనమాట. సో వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం. ట్రెక్లో మెయిన్గా మనం క్యారీ చేయవలసిన థింగ్స్ పైన ఒక వీడియో చేస్తాను, షార్ట్ వీడియో. అక్కడ చూడండి. ఇండియన్ హైక్స్ వాళ్ళు మనకి ఇచ్చిన గైడ్స్ వీళ్ళే. లోకల్గా 2 అండ్ సర్టిఫైడ్ గైడ్ ఒకళ్ళు ఉంటారు. వీళ్ళు మనకి డైలీ హెల్త్ చెకప్స్ చేస్తారు. ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనేవి గాల్లో తగ్గుతూ ఉంటాయి. సో ప్రతిరోజు చెక్ చేయించుకోవాలి. ఇప్పుడైతే మనం సీ లెవెల్కి 6600 feet ఆల్టిట్యూడ్లో ఉన్నాం. ఈరోజు సెకండ్ డే. మనమైతే సారీ విలేజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాం.
నేనైతే హాఫ్ అన్ అవర్ నడిచేసరికి నాలో ఎనర్జీ డ్రైన్ అయిపోయినట్టు అనిపించింది. ఇంకా 3 days ఎలా నడుస్తానో ఏంటని భయం వేసి ఇక్కడే డ్రాప్ అయిపోదాం అనుకున్నా. కళ్ళు తిరుగుతున్నట్టు వామిటింగ్ వచ్చినట్టు అయిపోయింది. ఆ టైంలో ఒక్కటే ఆలోచించా, మళ్ళీ ఇలాంటి ఛాన్స్ నాకు వస్తుందో రాదో తెలీదు. అలానే మా టీంలో చిన్న పిల్లలు అండ్ 50+ ఏజ్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళడం ఇష్టం లేక నాకు నేనే మోటివేట్ చేసుకున్నా. నడవడమే కదా ఈజీగా నడిచేయచ్చు అనుకుంటాం, బట్ మనకు పైకి వెళ్ళే కొద్దీ దేవుడు కనిపిస్తూ ఉంటాడు. ఇలా మిడిల్లో కూడా కాసేపు ఆగి రెస్ట్ తీసుకొని నడవచ్చు. అసలు పైనుండి కిందకి చూస్తే ఇంత దూరం నడిచేసానా అనిపించింది. చూసారా ఇక్కడ ఎన్ని రాళ్ళు ఉన్నాయో. అందుకే మన పెద్దవాళ్ళు అంటారేమో దూరపు కొండలు ఎప్పుడూ నునుపుగా ఉంటాయి, దగ్గరికి వెళ్ళి చూస్తేనే వాటి వాల్యూ తెలుస్తుంది అని. ఇక్కడ నుంచి చూస్తే మనం స్టార్ట్ అయిన విలేజ్ అది. ట్రెక్ చేసేటప్పుడు వాటర్ పక్కా క్యారీ చేయాలి. మీరు ఎంత క్యారీ చేయగలిగితే అంత. అలా అని ఒకేసారి వాటర్ని ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు. జస్ట్ ఎప్పటికప్పుడు నోరు తడుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు అసలు విలేజే కనిపించట్లేదు. ఫాగ్తో ఫుల్గా కవర్ అయిపోయి ఉంది. కొండలు కూడా కనిపించట్లేదు కదా. సో ఇంత అందాన్ని చూడాలంటే ట్రెక్కింగ్ చేయాల్సిందే కదా. సూపర్ ఉంది అసలు. నేనైతే ఈ ప్లేస్ చూడగానే మన సెకండ్ బేస్ క్యాంప్ వచ్చేసింది అనుకున్నా, బట్ ఇక్కడ నుండి ఇంకో 1/2 km ఉందన్నారు. ఓకే, ఇవన్నీ వాల్నట్ ట్రీస్, బట్ వాల్నట్స్ అయితే లేవు, ఆఫ్ సీజన్ అనుకుంటా. ఈ లేక్ చాలా స్పెషల్. ఈ లేక్ మైనస్ టెంపరేచర్లో ఉన్నప్పుడు కూడా ఫ్రీజ్ అవ్వదంట. అండ్ మహాభారతంలో దీనికోసం ఒక స్టోరీయే ఉంది, అది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చదవండి. ఫైనల్గా మన సెకండ్ బేస్ క్యాంప్కి అయితే రీచ్ అయిపోయాం. హెవెన్ హిల్స్ అంట. టెంట్స్ వేశారు. నా బ్రీతింగ్ వింటే తెలుస్తుంది ఎప్పుడెప్పుడు బెడ్ వేస్తారో వెళ్ళి పడిపోదామా అన్నట్టుంది. ఇక్కడ ఏదో రాశారు, wherever you go, no matter what the weather, always bring your all sunshine. దిస్ ఈజ్ డియోరియతల్ బేస్ క్యాంప్, మన సెకండ్ బేస్ క్యాంప్ అనమాట. 7841 feet ఆల్టిట్యూడ్కి అయితే వచ్చేసాం ఇప్పుడు. అంటే జస్ట్ 3 kilometers నడిచాం. నాకైతే 30 kilometers నడిచినట్టు అనిపిస్తుంది. కాసేపు రెస్ట్ తీసుకొని తినేసి మళ్ళీ ఈ లేక్ దగ్గరికి వచ్చాం. ఈ లేక్ పేరు డియోరియతల్, అందుకే ఈ ప్లేస్ని కూడా డియోరియతల్ అనే అంటారు. अभी के टाइम पे नहीं जाना आपको, टेक्नोलॉजी अभी के टाइम पे नहीं जाना, बाद में जाना। जब पहले के टाइम पे पहले क्या था, कैसे था, ठीक है। तो अभी ये लेक कैसे बना, क्या बना, कैसे है, क्या है, इसकी स्टोरी थोड़ा जान लेते हैं। जब पहले महाभारत हुआ था, उस टाइम पे क्या हुआ था कि पांडव को क्या हुआ था, वनवास हुआ था महाभारत होने से पहले। అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ బేస్ క్యాంప్కి వచ్చేసాం. ఇక్కడ మా ఫేసెస్ మీద నుండి క్లౌడ్స్ అలా పాస్ అయిపోతున్నాయి, చాలా బాగా అనిపించింది. అండ్ ఫుల్ చలి అండ్ వర్షం. ఈ ఫ్లవర్స్ అన్ని రోడోడెండ్రాన్ ఫ్లవర్స్. ఇక్కడ ఈ ప్లాంట్స్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. వింటర్లో వస్తే ఫుల్ బ్లూమింగ్ ఉంటుందంట. జస్ట్ ఇమాజిన్ ఎంత అందంగా ఉంటుంది, ఒకేసారి మొత్తం చుట్టూ ఉన్న చెట్లపై ఈ ఫ్లవర్స్ ఉంటాయి.
అండ్ ఈవినింగ్ బేస్ క్యాంప్లో మనం ఈరోజు ఎలా స్పెండ్ చేసాం అండ్ ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసాం, ఎవరికి ఏం నచ్చింది అనేది డిస్కస్ చేసుకుంటాం. అలానే చిన్న ఎంటర్టైన్మెంట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ డే డిరియోతల్ క్యాంప్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఈరోజు ఎన్ని కిలోమీటర్స్ నడుస్తామో చూడాలి. నాకు నిన్నటికంటే ఈరోజు కొంచెం ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయి అనుకుంటా. మా గైడ్ కంటే ముందే మనల్ని ఎవరు రాపేది అన్నట్టు నడుస్తున్నా. ఇక్కడ ఒక చెట్టు ఉంది, చెట్టు పేరు స్వింగ్ ట్రీ. సో ఎక్కేసి కాసేపు ఊగుతున్నా. చిన్నప్పుడు ఇలాంటి పనులు చేసేదాన్ని, మళ్ళీ ఇన్నాళ్ళకి నాకు ఈ ఛాన్స్ దొరికింది. కాసేపటి అయిన తర్వాత ఇంకొక ప్లేస్లో చెట్టుకి బొర్ర కనిపించింది అనమాట. తెలుగులో బొర్ర అంటారో ఏదో తెలియదు నాకు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. లోపల నుండి కూడా చాలా అగ్రెసివ్గా సౌండ్స్ వినిపిస్తున్నాయి. సో చెక్ చేస్తున్నాం ఏముందో అని. విన్నారు కదా సౌండ్, చాలా భయం అనిపించింది. కాకపోతే అందులో ఎగ్స్ ఉన్నాయి. ఇది డెడ్ వుడ్ మీద వచ్చే ఒక జస్ట్ లైక్ ఫంగస్ అన్నమాట. ఇది నాన్ ఎడిబుల్ మష్రూమ్స్. जी बोला ये क्या है? पैर मार गई। ఈ ప్లేస్లో ఎక్కువ ఎలుగుబంట్లు ఉంటాయంట. ఇవి ఎలుగుబంట్ల యొక్క నెయిల్ మార్క్స్. మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యాం. టైం అయితే 3 అయ్యింది. నాకైతే ఇప్పటి వరకు బేస్ క్యాంప్ ఎక్కడో కనిపించట్లేదు. ఒకవైపు వర్షం పడుతుంది. ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాన్ని మనం పార్సెల్ పెట్టుకొని మనమే క్యారీ చేసుకొని తీసుకురావాలి. చపాతీ, క్యాబేజ్ కర్రీ ఇచ్చారు. కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఫైనల్గా థర్డ్ బేస్ క్యాంప్కి అయితే రీచ్ అయిపోయాం. ఈ బేస్ క్యాంప్ పేరు షాల్మి. 7600 ఫీట్ ఆల్టిట్యూడ్లో ఉన్నాం. మనకు పైకి వెళ్ళే కొద్దీ
పైకి ఎక్కుతూ దిగుతూ ఉంటాం, మౌంటైన్స్ మారుతూ ఉంటాం, కానీ హైట్లో డిఫరెన్స్ ఏం రాదు. ఈరోజు కూడా 4 కిలోమీటర్స్ నడిచాం. ఇప్పుడు ఇది మేము ఉండబోయే బేస్ క్యాంప్. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఒక మామగారు పాపం గడ్డి కోసి మోసుకొని వెళ్తున్నారు. ఇక్కడ కెనాబిస్ కూడా చాలా ఎక్కువగా పండిస్తున్నారు. ఇవి వైల్డ్ రోజెస్. హిమాలయన్ రీజన్స్లో ఇవి చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. చుట్టూ కాసేపు చూసొచ్చి గేమ్స్ ఆడుకున్నాం. యాజ్ యూజువల్గా ఈరోజు కూడా నైట్ డిన్నర్ అయ్యాక అందరి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాం. 4th డే మళ్ళీ షాల్మీ నుండి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ చూస్తే మనకి ఛానల్స్ ద్వారా వచ్చే వాటర్ కలెక్ట్ అవుతుంది. ఈ వాటర్ టేస్ట్ చేసాం. చాలా మినరల్స్ ఉంటాయి ఈ వాటర్లో. హిమాలయన్ రీజన్ అంటేనే మెడిసినల్ ప్లాంట్స్కి ప్రసిద్ధి. ఆ చెట్ల యొక్క రూట్స్ నుంచి మట్టిని కలిసి పారుతూ ఉంటాయి. న్యాచురల్గా ఫిల్టర్ అవుతూ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా వస్తే ఇలాంటి వాటర్ని మిస్ అవ్వకండి. ఇక్కడ ఫాల్స్ స్ట్రాబెర్రీస్ చాలా దొరుకుతూ ఉంటాయి. ఇవి ఎడిబులే, తినొచ్చు. అసలు వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. 7 మెంబర్స్ గ్రూపుగా వచ్చారు. 50+ ఏజ్ ఉంటుంది, కానీ అసలు ఎక్కడ తగ్గకుండా చాలా స్పోర్టివ్గా తీసుకొని నడిచారు. ఇవి చూశాక తెలుస్తుంది మనం సిటీకి ఎంత దగ్గరలో ఉన్నామని. మనుషులు ఉండే దగ్గర కంటే లేని ప్లేస్లో చాలా బాగుంటుంది నేచర్. అదేనా? ఫైనల్గా బనియాకుండ్ మన 4th బేస్ క్యాంప్కి వచ్చాం.
ఈవిడ పేరు దీప. నాకు మంచి ఫ్రెండ్లా దొరికారు. సో తన కోసం నా నుండి చిన్న గిఫ్ట్ ఇది. మిడ్-నైట్ 1కి స్టార్ట్ అవ్వాలి. ఈ లోపు నన్ను ఇది కరిచేసింది. లీచ్ జలగా. ఇది మనకు కుట్టినట్టు కూడా తెలీదు, బట్ కుట్టేస్తుంది. నాకైతే తెలిసిపోయింది కుట్టినప్పుడు. సో తీసి పడేసా. ముందు రోజు అయితే ఒక ఆయనకి ఇంకా ఎక్కువ బ్లడ్ సాక్స్ అంతా తడిచిపోయేలా కరిచింది. వీటి వల్ల ఏం ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి సో పర్లేదు. మిడ్-నైట్ 1కి హెడ్ లైట్స్ పెట్టుకొని ట్రెక్ చేసాం. నా లైఫ్లో మర్చిపోలేని రోజు. 12 కిలోమీటర్స్ నడవాలి అండ్ 5:30కి సన్ రైజ్ అవుతుంది. సో ఆ టైం కల్లా మనం రీచ్ అవ్వాలి, అది టార్గెట్. ఈ రోజు మాత్రం ఎవరు మన కోసం వెయిట్ చేయరు. అందరి మైండ్లో ఒకటే ఉంటుంది, ఎలా అయినా చంద్రశీల పీక్ బిఫోర్ సన్ రైజ్ రీచ్ అవ్వాలని. నాకైతే డౌట్ వేసింది, నేను ఆ టైంకి రీచ్ అవ్వగలనో లేదో అని మా హస్బెండ్కి ముందే చెప్పా. ఇన్ కేస్ నేను ల్యాగ్ అయితే తనని వెళ్ళిపోమని. కానీ మనమంతు కూడా ట్రై చేయాలి కదా, సో చేశాను. ఫైనల్గా బిఫోర్ 5:30 రీచ్ అయిపోయాం చంద్రశీల పీక్కి. అండ్ దిస్ ఈజ్ అవర్ గోల్డెన్ అవర్. ఒకేసారి అందరం ఏడ్చాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం. స్టార్టింగ్లోనే ఉండిపోతా అనుకున్న నేను లాస్ట్ వరకు ఇంత కాన్ఫిడెంట్గా హెల్త్ ఇష్యూస్ని పక్కన పెట్టి, నేనే కాదు ప్రతి ఒక్కరూ ఒంట్లో అన్ని ప్రాబ్లమ్స్ పక్కన పెట్టి ఒక్కటే లక్ష్యంగా నడుచుకొని వచ్చాం. ఇది చూడటానికి ఎన్ని కిలోమీటర్స్ ఎన్ని మౌంటైన్స్ ఎక్కినా సరిపోదు అనిపించింది. ఫస్ట్ మా హస్బెండ్కి థ్యాంక్ యూ సో మచ్. నేను లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తా అనుకోలేదు. తన వల్లే ఇక్కడి వరకు వచ్చాను. నెక్స్ట్ ఇండియన్ హైక్స్ టీమ్. మంచి టీమ్ అండ్ ఫ్రెండ్స్ దొరికారు నాకు. సన్ రైజ్ చూసిన తర్వాత రిటర్న్ అవుతున్నాం. చూసారా రూట్ ఎలా ఉందో? చీకట్లో అలానే నడుచుకుని వచ్చాం. ఇక్కడ టెంపరేచర్ -5 degrees. నాకు సైనసైటిస్ ఇష్యూ ఉంది, సో బ్రీతింగ్ కాస్త కష్టం ఎక్కువ కోల్డ్ ఉన్నప్పుడు. బట్ దేవుడి దయ వల్ల నాకు ఎలాంటి కోల్డ్ కానీ చలి కానీ అక్కడికి వెళ్ళాక వేయలేదు. మెంటల్లీ అండ్ ఫిజికల్గా నన్ను ప్రిపేర్ చేసుకున్నా. వన్స్ ఈ పీక్ రీచ్ అయిన తర్వాత ఈ 4 daysలో మేము పడిన కష్టం ఫ్లాష్లా పోయింది. Yeah, two time lapse game. సన్ రైజ్ అయిన తర్వాత వచ్చిన దారిలోనే తుంగనాథ్ టెంపుల్ కూడా ఉంది. రిటర్న్లో వద్దామని చెప్పి దానికి వెళ్ళలేదు. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు దాన్ని చూసి వెళ్దాం. ఇది ప్రపంచంలోనే హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో శివ టెంపుల్ ఉంది. శివయ్య దయ వల్ల మా ట్రెక్ కంప్లీట్ అయింది. అలానే శివుని దర్శనం కూడా చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. ట్రెక్ చేసేవాళ్ళు కాకుండా నార్మల్గా టెంపుల్కి వచ్చేవాళ్ళు ఇలా హార్సెస్ మీద వస్తారు.
లోకల్గా ఉండే వాళ్ళకి ఇదే జీవనోపాధి. సో హార్సెస్ని బాగా పెంచుతారు. సో ఇదంతా హార్స్ మార్కెట్. అండ్ ఫైనల్గా దీనికోసం చెప్పాలి, ఇది మ్యాక్సీ. ఇది ఇక్కడ లోకల్గా పెరిగేది. మమ్మల్ని అసలు ఎక్కడ వదలకుండా మాతోనే నడిచేది. లిటరల్గా అందరూ ఇది మా డాగే తీసుకొచ్చాం అనుకున్నారు. మనుషుల్లో కూడా ఇంత విశ్వాసం ఉండదేమో. పెట్స్కి మనం ఒక్కసారి ఫేవర్ చేస్తే అది మనల్ని ఎప్పటికీ మర్చిపోదు. సో ఇది నా ట్రెక్ విషయాలు. పైన ఒక లింక్ ఇచ్చాను, ఇండియన్ హైక్స్. మీరు ఎప్పుడైనా ట్రెక్కింగ్ ప్లాన్ చేసుకుంటే ఈ వెబ్సైట్లో చెక్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్.